తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. అలాగే కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులను కూడా రాష్ట్రంలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యువకుడిగా ఆయన చురుకుగా పనిచేస్తున్నటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. చక్కర్లు కొడుతున్నారు, అటు ఇటు వేగంగా పరుగులు పెడుతున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు, అధికారులని వేగంగా పనులు చేయిస్తున్నారు. అలాగే కొన్ని విప్లవాత్మకమైనటువంటి అంటే సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటున్నారు. ప్రోటోకాల్స్ను మార్చేశారు. తన వెహికల్స్కి ఎవరు కూడా తన వెహికల్ వస్తుంటే కనుక ఆ కాన్వాయ్ వస్తుంటే ట్రాఫిక్ని ఆపొద్దంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎవ్రీడే ఆయన సచివాలయానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ఆ అభివృద్ధి వెనక ఎంత అప్పు ఉంది, ఆ అప్పు ఈ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ ఎక్కడి వరకు వెళ్ళింది, విద్యుత్కి సంబంధించి ఎంత సంక్షోభంలో ఉంది, నీటికి సంబంధించి ఏ విధంగా ఇబ్బందుల్లో ఉంది అనే విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీ వేదికగా. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ రిప్రజెంటేటివ్గా ఉండాల్సినటువంటి కొన్ని విషయాలు, ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం అలాగే స్వతంత్ర దినోత్సవానికి సంబంధించి ఈ రెండు విషయాల్లో ఢిల్లీ పరేడ్ గ్రౌండ్స్లో జరిగేటువంటి అధికారిక రిపబ్లిక్ డే వేడుకలు అలాగే ఇండిపెండెన్స్ డే వేడుకలప్పుడు రాష్ట్రానికి సంబంధించి శకటాలు అనేవి గుర్తింపుగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలో గత 3 సంవత్సరాల నుంచి 2015లో తెలంగాణ ఒక శకటాన్ని రిప్రజెంట్ చేసింది, 2020లో రెండోసారి శకటాన్ని రిప్రజెంట్ చేసింది, 2020 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ తెలంగాణకు సంబంధించిన శకటం రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీ పరేడ్ గ్రౌండ్స్లో రెడ్ ఫోర్ట్ దగ్గర కనబడినటువంటి పరిస్థితి లేదు. సో ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి కీలకంగా ఈ శకటాలకు సంబంధించి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారితో అలాగే సంబంధిత శాఖ కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఈసారి ఆ రిప్రజెంటేషన్కి అవకాశం కల్పిస్తామంటూ కూడా వారు చెప్పారు గతంలో. దీనికి సంబంధించి ఆయన వెంటనే సంప్రదించిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. మీడియాను వెంటనే అడ్రస్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. సో ఈ క్రమంలో దాని రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు జరగబోయే 2024 రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణకు సంబంధించిన శకటం ఒకటి ప్రదర్శించబడుతోంది. తెలంగాణ రిప్రజెంటేషన్ అక్కడ ఉండబోతోంది. ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఒక గొప్ప విషయం. ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ ఒక భాగం. ఆ భాగంలో ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన గొప్ప రిప్రజెంటేషన్ని అక్కడ మనం ప్రాతినిధ్యం ఇస్తున్నాము అండ్ అక్కడ చూపిస్తున్నాము. తెలంగాణ శకటాన్ని అక్కడ చూపిస్తున్నాము. తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క భావాలని ఆ శకటం ద్వారా అలాగే వాళ్ళ యొక్క థీమ్ని ఆ శకటం ద్వారా చూపించేటువంటి అవకాశం రేవంత్ రెడ్డి గారి కృషితో తెలంగాణ ప్రజానీకానికి దక్కింది. ఇదో పెద్ద వరం, అలాగే ఇదో పెద్ద విజయం అనే చెప్పొచ్చు. ఎందుకు విజయం చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ అయ్యుండి కూడా కేంద్రంలో బీజేపీ పార్టీ ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా పని విషయంలో మాత్రం, ప్రజల విషయంలో మాత్రం ఆయన రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా ఒకటే మాట చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ క్రమంలోనే ప్రజల విషయంలో, ప్రజలకు జరగాల్సిన విషయంలో అలాగే రాష్ట్రానికి జరగాల్సినటువంటి మేలు విషయంలో సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలకు ఏదైతే మేలు చేయాలనుకుంటున్నామో అదైతే చేసి తీరుతామని చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణకు సంబంధించిన శకటం ఇప్పుడు రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర ప్రదర్శించబడుతోంది.